కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏలేశ్వరం శాఖ సర్వసభ్య సమావేశం ఏలేశ్వరం సాయి సుభారజన్ జీవీఎస్ హాస్పిటల్ డాక్టర్ రామ్ గోపాల్ తేజ మరియు డాక్టర్ శ్యామ్ సుందర్ గ్రామీణ వైద్యులకు వైద్య విజ్ఞానాన్ని అందించారు. అనంతరం పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన భారతీయులకు ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి నిరసన ర్యాలీ జరిపారు. ఈ కార్యక్రమంలో బీఎంపీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వివి కృష్ణారావు, ఆర్ శ్యామ్ కుమార్, ఎంఎల్ఎన్ జనార్దన్, సిరికి శ్రీను, వైఎన్ మూర్తి, ఎస్ మురళి, పి లక్ష్మణాచారి, బి నరసింహమూర్తి, పి అప్పారావు, ఏ తమ్మారావు, జె సతీష్, కె శ్రీను, నాగేశ్వరరావు సుమారు 70 మంది గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. ఆర్ శ్యామ్ కుమార్ గారు, అలాగే కాకినాడ జిల్లా సలహాదారైనటువంటి ఆచార్య గారు, అలాగే స్టేట్ సెక్రటరీ గారు సిరికి శ్రీనివాసరావు గారు, వర్కింగ్ సెక్రటరీ గారు వైఎస్ఎన్ మూర్తి గారు, అలాగే మీ అందరికీ సెక్రటరీ గారు, మరి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మనందరం ఇవాళ మన సంఘం సో థ్యాంక్ యూ అండి మనకి ఛాన్స్ ఇచ్చినందుకు. మా జీవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే మన పాత విమలమ్మ గారి హాస్పిటల్ రాజమండ్రి. సో బేసిక్ ఏంటంటే ఎక్కడైనా మనం మీటింగ్ పెట్టిన తర్వాత మాకు ఓపీసీ ఆ ఏరియా దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. కానీ ఏడెస్ఓ దగ్గర నుంచి ఏంటంటే డైలీ గ్యాస్ట్రోకే ఒక 3 నుంచి 4 కొత్త ఓపీసీ డైలీ వస్తాయండి. అంటే ఇప్పుడు వచ్చి మనం అక్కడ దూరం పెట్టలేదండి. సో దాని గురించి అప్పుడు మేము సురేష్ గారు అనుకుని ఈ మీటింగ్ ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ నీట్ నెసెసిటీ ఉందండి. అంటే నాకు డైలీ ఒక 3 నుంచి 4 ఖచ్చితంగా వస్తున్నాయండి డైలీ. అంటే ఏ రోజు గ్యాస్ట్రోఫీ ఇక్కడ నుంచి ఖచ్చితంగా వస్తుందండి. ఒకరు రాకపోతే మేము సురేష్ గారు కూడా అది డిస్కస్ చేసుకుంటాం. అలాగే మంది ఇనిషియల్ గా ఈ బిఎంపీ అసోసియేషన్ తో కూడా ఇది వాళ్ళ హాస్పిటల్. అంటే మనకి కృష్ణారావు గారు కానీ, శ్రీనివాస్ గారు, మురళీ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ వాళ్ళే హాస్పిటల్ అంటే డే 1 నుంచి వాళ్ళ ఆ ప్రధానంగా అన్యూరిజమ్స్ కావచ్చు, అండ్ స్పైన్ లో కనుక చూసినట్లయితే స్పైనల్ ఇంజరీస్, ఫ్రాక్చర్స్ జరిగింది. అండ్ బ్రీఫ్ గా నేను రీసెంట్ టైమ్స్ లో చేసిన కేసెస్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ అనే కేసెస్ కొన్ని మీకు చూపిద్దామని ఒక ఐడియా. ఎలాంటి కేసెస్ డీల్ చేస్తున్నాం, ఎలాంటి చూసినాం, ఎలా అవుట్కమ్ ఉంది అనేది చేయడానికి. అండ్ ట్యూమర్స్ కనుక బ్రెయిన్ ట్యూమర్స్ కనుక చూసినట్లయితే మామూలుగా బ్రెయిన్ ట్యూమర్స్ న్యూరో సర్జరీ సెటప్ ఉండే బేసిక్ సెటప్ ఉండే కేసెస్ అన్నింటిలో కూడా ఈ సూపర్ఫిషియల్ ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చేయడం అనేది జరుగుతుందండి. బట్ ఈ ఏరియాస్ చూసినట్లయితే ఇవన్నీ స్కల్ బేస్ ట్యూమర్స్ అంటారు. ఈ కింద పార్ట్ లో ఉండే ట్యూమర్స్ స్కల్ బేస్ ట్యూమర్స్, బ్రెయిన్ స్టెమ్ ట్యూమర్స్, సెరిబెల్లర్ ట్యూమర్స్, ఇది సిబి యాంగిల్ ట్యూమర్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి డీల్ చేయడం అనేది మోస్ట్లీ టచ్ అయ్యేది ఇలాంటి కేసు. ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ కేసెస్ కొన్ని చూపిస్తాను. ఈ పేషెంట్ 6 months బేబీ అండి. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది ట్యూమర్ సైజ్ అండి. ఇది నార్మల్ బ్రెయిన్, ఇది హెడ్ సైజ్, ఇది ట్యూమర్ సైజ్. ఇందాక చూపించినట్టు పోస్టిఫోజర్ ట్యూమర్, ఇది ట్యూమర్ సైజ్ అండి. ఇది నార్మల్ హెడ్ అయితే ఇది ట్యూమర్ సైజ్. అండ్ ఈ పేషెంట్ ఉగ్రవాదాన్ని అణచివేయాలి. ఉగ్రవాదాన్ని పోషించే పాకిస్తాన్ని అణచివేయాలి. ఉగ్రవాదాన్ని పోషించే పాకిస్తాన్ని అణచివేయాలి. భారత మాతకి, భారత మాతకి, భారత మాతకి, భారత మాతకి, భారత మాతకి, భారత మాతకి. Down, 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 Pakistan, 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 down, down. Bharat Mata ki, Bharat Mata ki, Pakistan, down, down, Pakistan, down, down, Bharat Mata
ఉగ్రవాదాన్ని పోషిస్తుంది. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ని రెండింటినీ అణిచివేయాలి.